1989లో పోటీ చేశారు మీరు ఎమ్మెల్యేగా. 1989. అవును. ఏ నియోజకవర్గం సార్? ఆత్మకూరు. 300 ఓట్లతో కదా మీరు ఓడిపోయింది? అవును. -300. ఆ 300 ఓట్లు పడ్డట్టయితే ఆంజనేయురెడ్డి గారు 30 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్ళేవారు. ఆ తర్వాత నేను చరిత్రను తిరగతోడదలుచుకోలేదు, గతాన్ని గుర్తు చేయొద్దు మీరు దయచేసి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అంటే నేనేం చెప్తున్నానంటే సాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు కొత్త పార్టీలు పెట్టడం వల్ల సో మీలాంటి వారికి పోటీ చేసే అవకాశం ఉంటుంది కదా అనేది నా అభిప్రాయం. రేపు సాయిరెడ్డి గారు మిమ్మల్ని పిలిచి ఆంజనేయురెడ్డి గారు మన నెల్లూరులో మీరు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పోటీ చేశారు, చక్కగా రేపొద్దున రండి అసెంబ్లీకి పోటీ చేయండి మీరంటే ఆహ్వానిస్తే వెళ్తారా లేదా? ఎందుకంటే మన చర్చ కూడా అదే కదా, ఆయన కొత్త పార్టీ పెడుతున్నారు. సో రెడ్డి సామాజిక వర్గాన్ని ఏ మాత్రం ఆయన ప్రభావితం చేయగలడు? రామనాయుడు గారు బీజేపీలో పుట్టాము, బీజేపీలో చనిపోతాం. ఇందులో ఆఖరి శ్వాస వరకు ఇందులో మార్పు ఉండదు. మనం అనేక చర్చల్లో పాల్గొంటాం, గుర్తుపెట్టుకోండి. బీజేపీ చివరి వరకు, ఆఖరి శ్వాస వరకు. నాకు అవకాశాలు కూడా వచ్చాయి, అయినా నేను అటువైపు మొగ్గు చూపదలుచుకోలేదు. రెండోది, విజయసాయిరెడ్డి గారిని గురించి మనం ఈరోజు చర్చ చేస్తున్నాము. విజయసాయిరెడ్డి గారు మా జిల్లా వాసి, నెల్లూరు నుంచి 20 కిలోమీటర్లు వారి ఊరు, వారి సొంత ఊరు. వారు వైసీపీ ఓడిపోయిన తర్వాత ఒక 2-3 నెలలకు అనుకుంటారు బహుశా వైసీపీ నుంచి రాజీనామా చేసేసి కొన్ని ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి హృదయంలో నాకు చోటు లేదన్నట్టుగా బయటికి వెళ్ళిపోయారు. ఆయన కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన నంబర్ 2గా ఉండేవాడు, నంబర్ 2 నుంచి ఆయన యొక్క గ్రేడ్ తగ్గించేశారా, నంబర్ 4 నంబర్ 5 అర్థం కాని పరిస్థితికి వచ్చింది. కొన్ని ఇంపార్టెంట్ బాధ్యతలు ఉన్నాయి పార్టీలో, వాటిల్లో కూడా ఆయన తప్పించారు. ఎందుకో మరి బాధపడ్డాడు. రాజకీయ మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో పైపెచ్చు వైసీపీ అవమానకరంగా ఓడిపోయింది కదా, 11 ఓడిపోయింది, చాలా బలహీనం అయిపోయింది. నాకేదన్నా ఇబ్బందులు వస్తే రక్షించే స్థితిలో ఆ పార్టీ లేదు కాబట్టి నేను ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటే, బయటికి వెళ్ళిపోతే నా మీద ఆ సీరియస్నెస్ లేదా నా మీద టార్గెట్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఆయన రాజకీయ ఆలోచనలతో ఆయన వైసీపీ నుంచి బయటికి వెళ్ళి ఉంటారని నేను అనుకుంటున్నాను. మేబీ రాంగ్ కూడా కావచ్చు, నా అంచనా తప్పు కూడా కావచ్చు. రెండోది, ఆయన ఎప్పుడు మాట్లాడాడు, ఆయన ఈ మధ్యకాలంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసినట్టుగా మనం ఎప్పుడు చూడలేదు. మీకు ఎప్పుడన్నా గుర్తుందా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసింది? లేదు. ఆయన లిక్కర్ కుంభకోణం విషయంలో ఆయన ఏం చెప్పాడు విచారణకు వచ్చినప్పుడు, మా ఇంట్లోనే సమావేశాలు 2 సార్లు జరిగాయి, లిక్కర్ పాలసీని మా ఇంట్లో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని తయారు చేశారు. ప్రైవేట్ వ్యక్తుల పాలసీ కదా, గవర్నమెంట్ కాదు కదా, చేశారు. దీనికి కర్త కర్మ క్రియ అని కొంతమంది పేర్లు చెప్పాడు. ఆ పేర్లతో మనకు కూడా ఒకటి మిథున్ రెడ్డి గారు, రెండవది కసిరెడ్డి రాజశేఖర్ గారు, వాళ్ళ పేర్లన్నీ చెప్పాడు. నేను 100 కోట్లు అప్పు కూడా ఇప్పించానని చెప్పాడు. అందరూ కూడా గుర్తుంది. అప్పు కూడా ఇంకా తీరలేదని చెప్పాడు. సో ఆయన ఏమనుకున్నా అంటే, నేను బయటకు వచ్చేసాను, నేను ఈ కుంభకోణాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను ఏం జరిగిందో, కాబట్టి నన్ను టార్గెట్ చేయరని అనుకున్నాడు. ఎప్పుడైతే ఆయన ఇంటి మీద దాడి జరిగిందో, ఈడీ వాళ్ళు ఇది జరిగిందో, సంస్థ దర్యాప్తు చేశారు, ఇంట్లో చేశారు, ఆయన ఈగో దెబ్బతిన్నది, మనిషికి అహం దెబ్బతిన్నది. అరే నేనే ఇంత చెప్పిన తర్వాత నా ఇంటి మీదనే ఈ దాడి జరిగిందే అనే ఒక అహంతో ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన ఒకసారి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో భయంకరంగా మత మార్పిళ్లు జరిగాయని కూడా అన్నాడు. చాలా ప్రమాదం ఇది, హిందూ ధర్మం నుంచి మత మార్పిళ్లు చేస్తున్నారని కూడా అన్నాడు. కాబట్టి ఆ వ్యాఖ్యల ద్వారా ఎటువంటి సందేశం ఎవరికి పంపించదలుచుకున్నాడో మీకు అర్థమవుతుంది, మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆయన ధోరణిలో కొంత మార్పు వచ్చినప్పుడు కూడా ఆయన ఇంటి పైన దాడి జరిగినందువల్ల మనిషి అహం ఫీల్ అయినట్టున్నాడు, యూగో దెబ్బతిన్నట్టుంది. అందువల్ల ఈ రోజు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు, ఆ విమర్శల్లో కూడా ఏమంటున్నాడు ఆయన,
చంద్రబాబు నాయుడు గారు నన్ను శత్రువుగా భావిస్తున్నాడు. నేను రాజకీయ ప్రత్యర్థినే, శత్రువుగా భావిస్తున్నాడు. కాబట్టి నన్ను శత్రువుగా భావిస్తున్నాడు కాబట్టి మా ఇంటి మీద దర్యాప్తు సంస్థలు వచ్చి దాడి చేయడము, ఎంక్వైరీ చేయడము, ఇంకేదో చేయడం అని ఆయన భావిస్తున్నాడు. అందువల్ల సహజంగా ఆయన ఈగో దెబ్బనిది. ఎందువల్లంటే ఆయన నేను న్యూట్రల్ గా ఉన్నాను కదా, నేను ఎవరికి సపోర్ట్ చేయడం లేదు కదా, నేను చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయడం లేదు కదా, ఆయన ఇంటి మీద దాడి చేశారనేది ఆయన యొక్క ఈగో దెబ్బతిన్నదని నేను భావిస్తున్నాను. ఒకటి. రెండోది, ఆయన ఈ మధ్యకాలంలో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఈ మా నెల్లూరుకి 20 కిలోమీటర్ల దూరంలో ఆయన ఊరిని నేను విచారించాను. ఆయన వ్యవసాయ కుటుంబం అయింది. అసలు ఆయన అక్కడ ఉంటున్నారు సార్? వచ్చారా? వాళ్ళ ఊరు వచ్చారా? అదే చెప్తున్నాను. ఆయన ఇక్కడ ఏదైనా వ్యవసాయం చేశారా ఎప్పుడన్నా వచ్చి అంటే ఎవరో కూడా చెప్పలేదు. లేదు ఆయన వచ్చి వ్యవసాయం చేస్తే మరి ఎక్కడ వ్యవసాయం చేస్తున్నారో నాకు తెలియదు. ఆయన విశాఖపట్నంలో వ్యవసాయం చేస్తారు. ఏమండి? ఫామ్ హౌస్ చేశారు. అచ్చా, ఎక్కడో చేస్తున్నారు, హైదరాబాద్ ఫామ్ హౌస్ చేస్తున్నారేమో నాకైతే లేదు. వ్యవసాయం ఇన్ ట్రూ సెన్స్ వచ్చి పొలాల్లో దిగి లేదా వ్యవసాయం పండించడం అది ఏదన్నా చేశారని నేను విచారిస్తే అటువంటిది ఏమి కనిపించాల. ఒకటి. రెండోది, ఆయన రాజకీయ పార్టీ పెడతానంటున్నాడు. ఎస్, ఎవరికి అభ్యంతరం లేదు. ఈ ప్యానెల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చర్చించిన వాళ్ళు ఎవరు కూడా అభ్యంతరం చెప్పాల. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఉంది. వాళ్ళ సిద్ధాంతాల్ని ప్రజలకు చెప్పొచ్చు. ప్రజల యొక్క హృదయాన్ని గెలవడం ద్వారా ఎన్నికల్లో అధికారానికి రావచ్చు. ఎవరికి అభ్యంతరం లేదు. ఒకటి. రెండవది, రాజకీయ పార్టీ పెట్టేంత ఆర్థిక స్తోమత ఆయనకు ఉంది. ఆయన యొక్క అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ అల్లుడు గారి కుటుంబము ఈ రాష్ట్రంలో ఉండే ధనవంతుల్లో 4వ ధనవంతుడు, 5వ ధనవంతుడు ఆయన. అదే అఫిషియల్ గా వచ్చింది. ఒక టీవీ ఛానల్ అంటే ఆయనకే పెద్ద లెక్కేం లేదు. ఇలా అనుకుంటే వారం రోజులు పెట్టచ్చు. అందుకే నెక్స్ట్ మంత్ అంటున్నాడు. చెప్పేది టీవీ ఛానల్ పెట్టడము, లేదా యూట్యూబ్లు పెట్టడము, లేదా రాజకీయ పార్టీ పెట్టడము, దానికి కావాల్సినంత ఆర్థిక స్తోమత ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన అల్లుడు ఈ రాష్ట్రంలో ధనవంతుల్లో 5వ వ్యక్తో 6వ వ్యక్తో. ఎందుకంటే అరబిందో అధినేత కూడా నెల్లూరే కదా అయింది. నాకు చిన్నప్పటి నుంచి తెలిసినోడే. రాంప్రసాద్ రెడ్డి గారు చిన్నప్పటి తెలిసినోడే. ఆయన 2 నెలలు అమెరికాలో ఉంటాడు, 12 రోజులు హైదరాబాద్ లో ఉంటాడు, ఇండియాలో ఉంటారు. నాకు బాగా తెలిసిన వ్యక్తి ఆయన. కాబట్టి అంత రిచెస్ట్ మ్యాన్ ఆయన. కాబట్టి రాజకీయ పార్టీ పెట్టడము లేదా ఒక మీడియా సంస్థ పెట్టడము ఆయనకి అది పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. కానీ పెట్టిన తర్వాత నడుపుతారు. ఏ విధంగా నడుపుతారు? పెద్ద జనాకర్షణ గల నాయకుడు చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టారు. తర్వాత ఏమైందో మనందరం కూడా తెలుసు. కాబట్టి రాజకీయ పార్టీ పెట్టడము ఆయనకి ఆర్థిక పరంగా చాలా సులభమైన విషయం. కానీ దాన్ని నడపడం అనేది, ఆ సిద్ధాంతాలు ఏమిటి, ప్రజలకి ఏ విధంగా వస్తారు. మీరు ఫ్రెషర్ కాదు, మళ్ళా కొత్తగా వచ్చేవాళ్ళు కాదు. అనేక సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నారు. తీవ్రమైన ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. మీరు నంబర్ 2గా ఉన్నారు. జైల్లో ఉండి వచ్చారు. ఆ తర్వాత మీరు ఏ విధంగా రాజకీయ పార్టీ నడుపుతూ, ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. అందువల్ల ఈరోజు విజయసాయి రెడ్డి గారు కొంత కన్ఫ్యూజ్ లో ఉన్నాడు. మనిషి ఆయన దాన్ని ఏమంటారంటే క్రాస్ రోడ్స్. ఈ స్టాండింగ్ ఎట్ క్రాస్ రోడ్స్. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది ఆంజనేయ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ నేతలు విజయసాయి రెడ్డి గారితో ఏమైనా జత కట్టేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా? ఆ కోణంలో ఆయన ఏమైనా వర్కౌట్ చేసుకోగలుగుతారా? మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ అది జరగదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు జనాకర్షణ గల నాయకుడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఓడిపోవడం కావచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇంత జనాకర్షణ గల నాయకుడు వదిలేసి విజయసాయి రెడ్డి గారి దగ్గరికి ఒకవేళ ఎంత రాజకీయ అనుభవం ఉన్నా, ఎంత డబ్బున్నా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారని నేను అనుకోవడం లేదు. అది ఐ డోంట్ థింక్ సో. అది జరగద్దని నేను అనుకోవడం లేదు. బట్ ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సి ఉంది కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు తమాషా ఏమిటంటే ఆయన కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశాన్ని, వైసీపీ మధ్య తేడా చూడడం లేదు. ఆయన ఒకటే అన్నాడు, 3వ ప్రత్యామ్నాయం కావాలి రాష్ట్రానికి,
మూడో ప్రత్యామ్నాయం దిశగా పార్టీ పెడతా అంటున్నారు ఆయన. నా ప్రశ్న ఏమిటంటే విజయసాయి రెడ్డి గారు ఒక అద్భుతమైన చార్టెడ్ అకౌంటెంట్, చాలా తెలియగల చార్టెడ్ అకౌంటెంట్. మీకు ఎవరికి అవును ఆయన అదే కదా ఆయన లైఫ్ స్టార్ట్ అయినట్లే. ఎస్, ఆయన ప్రాక్టీస్ చెన్నైలో ప్రారంభించాడు. చాలా తెలివిగల చార్టెడ్ అకౌంటెంట్, మంచి భాష ఉంది, అన్ని విషయాలు తెలిసిన వాడు, సమస్యని విశ్లేషించగల శక్తి సామర్థ్యాలు ఉండే వ్యక్తి కూడా. కానీ ఒక రాజకీయ పార్టీని నడిపి ఆర్థికమైన శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, కానీ రాజకీయ పార్టీ నడిపే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఆయనతో ఎవరు నడుస్తారు? ఈ రోజు విజయసాయి రెడ్డి గారు పెట్టే రాజకీయ పార్టీ వైపు ప్రజలు చూస్తారా? మూడవ ప్రత్యామ్నాయము ఆల్రెడీ ఉన్న రెండింటిని పోల్చాడు ఆయన, తెలుగుదేశము వైసీపీ ఒకటే అని. ఆయన 1.5-2 సంవత్సరాల వరకు వైసీపీలో ఉన్నాడు కదా. అవును, ఈ 2 సంవత్సరాల తర్వాతనే వైసీపీ టీడీపీ లాగా తయారైందే. 2 సంవత్సరాల్లోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని టీడీపీని ఒకటిగా చేయడము, 2 పార్టీలు ఒకటి అని చెప్పడము, ఇది ఆయన పొలిటికల్లీ ఐ థింక్ బ్యాంక్ దివాళా ఆయన వ్యాఖ్యలని నేను భావిస్తున్నాను. వేచి చూద్దాం. ఆయన డబ్బుండే వ్యక్తి, ఆయన ఈజ్ ఏ రిచెస్ట్ మ్యాన్. ఏం చేస్తాడో మనం వేచి చూద్దాం. కాకుమాన్ రాజశేఖర్ గారు, సాయిరెడ్డి గారి వల్ల వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో సాయిరెడ్డి గారు తీసుకునే నిర్ణయాల వల్ల వైసీపీ ఏమన్నా డ్యామేజ్ జరిగే పరిస్థితి ఏమైనా ఉందా?